గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అవక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హైకల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 6% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ప్రాఫిట్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెట్ సేల్స్ లోని 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 45% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 108% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేశారు కదా. దీనికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్ మిక్స్ లోని చేంజ్ చేయడంతో పాటు ఫార్మాసిటికల్ సెగ్మెంట్ లోని వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ పెరిగిందని, దాంతోనే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ కనపడుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఫార్మాసిటికల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ సెగ్మెంట్ ఎబిట్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ క్రాప్ ప్రొటెక్షన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, ఎబిట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ క్రాప్ ప్రొటెక్షన్ సెగ్మెంట్ డ్రాగ్ చేయడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ డ్రాప్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్రాప్ ప్రొటెక్షన్ సెగ్మెంట్ ఇంపాక్ట్ ఉండడం వల్ల ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ విఎస్టీ టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 40.15 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 35.12 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 16.87 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 34.75 crores కి పెరిగింది. కమింగ్ టు సేల్స్ వాల్యూమ్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ పవర్ టిల్లర్ సేల్స్ లోని 10% డ్రాప్ కనపడుతున్నట్లయితే ట్రాక్టర్ సేల్స్ లో 29% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ రీపేర్ సేల్స్ లోని 65% డ్రాప్ కనిపిస్తుంది. ఓన్లీ పవర్ వీడర్ సేల్స్ లో మాత్రమే వీళ్ళు 28% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ అక్రాస్ ప్రొడక్ట్ సేల్స్ తగ్గడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ క్వార్టర్ లోని విఎస్టీ టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు విఎస్టీ టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ వాళ్ళ అబౌట్ 20 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 90.66 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 85.48 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ తగ్గాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 84 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 73 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఇంటెలెక్ట్ డిజైన్ ఏరినా వాళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ అబౌట్ 3 rupees 50 paisa per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ రిలాక్సో ఫుట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 63.30 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 38.57 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 61.39 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్యాట్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ రిజల్ట్స్ తో పాటు రిలాక్సో ఫుట్వేర్ వాళ్ళ అబౌట్ 3 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా రిలాక్సో వాళ్ళు కూడా ఈ క్వార్టర్ లోని కొంచెం మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఏంటో ఈ రోజు కవర్ చేసిన మాక్సిమం కంపెనీస్ నెంబర్స్ అన్ని కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీక్ గా ఉంటున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అయితే రికవరీ కనిపిస్తుంది. సిమిలర్లీ భారత్ పెట్రోలియం వాళ్ళ నెంబర్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 6,870 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3,181 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 4,789 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో భారత్ పెట్రోలియం వాళ్ళు కూడా మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు 1:1 బోనస్ ఇష్యూను కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ భారత్ పెట్రోలియం యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. అండ్ ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 22 జూన్ గా ఫిక్స్ చేశారు. దీంతో పాటుగా వీళ్ళ బోర్డు 21 రూపీస్ per షేర్ ఫైనల్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ సాట్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వేల్ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 7.65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 35.23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 29.32% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 14.7 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 14.36 crores కి తగ్గింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ టెక్స్టైల్ మిషనరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్మాల్ క్యాప్ కంపెనీ అయిన స్టోవెక్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2.4 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 4 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు 4.7 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు స్టోవెక్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ పైన 1150% అంటే 115 రూపీస్ per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ దీనికి రికార్డ్ డేట్ ని వీళ్ళు May 27th గా ఫిక్స్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.